హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో రెట్రో మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ సూర్య, పూజా హెగ్డే, డైరెక్టెడ్ బై కార్తీక్ సుబ్బరాజ్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. మూవీ స్క్రీన్ ప్లే, మేకింగ్ అండ్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ బాగా డిజైన్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే ఒక గ్యాంగ్స్టర్ తన ప్రేమించిన అమ్మాయి కోసం ఏమేం చేశాడు, అసలు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యాడు అనేది మూవీ. యాజ్ యూజువల్ అన్ని కార్తీక్ సుబ్బరాజ్ మూవీస్లో లాగే ఈ మూవీలో కూడా మేకింగ్ స్టైల్ చాలా బాగుంది. డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి స్టోరీని ముందుకు తీసుకెళ్లడం అనేది బాగుంది. విజువల్స్ కూడా ఆ 90s బ్యాక్డ్రాప్కి మ్యాచ్ అయ్యేలా బాగా డిజైన్ చేశారు. ఫైట్ సీక్వెన్సెస్ అండ్ విజువల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మెయిన్ హైలైట్ మూవీలో లవ్ స్టోరీ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఆ లవ్ స్టోరీలో ఉండే ఎమోషన్ కూడా బాగా వర్క్ అయింది. ఇంకా ఆ లవ్ స్టోరీస్ అండ్ దానికి రిలేటెడ్ సీన్స్ పెట్టుంటే బాగుండు అనిపించింది. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ అండ్ ఎలివేషన్స్ బాగానే ఉన్నాయి. సూర్య డిఫరెంట్ షేడ్స్లో కనిపించాడు ఈ మూవీలో. క్లైమాక్స్ కూడా బాగుంటుంది. మూవీ స్టోరీ టెల్లింగ్ కార్తీక్ సుబ్బరాజ్ అన్ని మూవీస్లో లాగే డిఫరెంట్గా బాగున్నా ఇంకా కొంచెం క్లారిటీ అండ్ అందరికీ అర్థమయ్యేలా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. విజువల్ స్టోరీ టెల్లింగ్ అయితే బాగుంది. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా యూస్ చేసుకున్నారు. హీరోయిన్తో తప్ప ఎవరితో ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. ఆ ఎమోషన్ని ఇంకా ఇంటెన్స్ అండ్ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకుంటే బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కన్వర్సేషన్స్తో సాగిపోతాయి. అక్కడ కొంచెం లో అయినట్లు అనిపించింది. బట్ కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ స్టైల్ అలానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య హీ డిడ్ హిస్ బెస్ట్ అనే చెప్పాలి. అన్ని డిఫరెంట్ షేడ్స్లో బాగా పర్ఫామ్ చేశాడు. మెయిన్లీ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఎవ్రీ షేడ్లో ఉండే వేరియేషన్ని బాగా పోర్ట్రే చేశాడు. పూజా హెగ్డే ఈ మూవీలో తనది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి తగ్గట్లు చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆమె పర్ఫార్మెన్స్లో మెచ్యూరిటీ కనిపించింది. ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేసింది. మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్లో బాగా పర్ఫామ్ చేశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ బై సంతోష్ నారాయణ్. సాంగ్స్ ఓకేజ్గా ఉన్న బీజిఎం డీసెంట్గా సీన్స్కి మూవీ టోన్కి సింక్ అయ్యేలాగా బాగా ఇచ్చాడు. ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఆయన లవ్ స్టోరీ రాయడం ఇదే ఫస్ట్ టైం. అయినా కూడా లవ్ స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. మూవీకి మెయిన్ హైలైట్ అయితే లవ్ స్టోరీనే. రొటీన్ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్ చాలా బాగా రాసుకున్నారు. క్యారెక్టర్స్లో ఉండే లేయర్స్ కూడా బాగా రాసుకున్నారు. ఎమోషనల్ కనెక్టివిటీ హీరోయిన్తో తప్ప వేరే ఎవరితో వర్కౌట్ అవ్వలేదు. గ్యాంగ్స్టర్ డ్రామా ఇంకా బాగా రాసుంటే బాగుండేదనిపించింది. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మూవీ స్టోరీ చెప్పడం అనేది బాగా అనిపించింది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ ఫస్ట్ హాఫ్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ నాట్ సో ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ విత్ గుడ్ క్లైమాక్స్. సూర్య ఫ్యాన్స్ అండ్ కార్తీక్ సుబ్బరాజ్ డిఫరెంట్ మేకింగ్ స్టైల్ నచ్చితే ఒకసారి చూసేయచ్చు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.